ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీల భాగంగా వాటిని అమలు చేసేటువంటి కసరత్తులను పూర్తి స్థాయిలో కొనసాగుతా ఉన్నది. నిన్న కొన్ని రేషన్ కార్డుల ప్రక్రియ కొన్ని పేర్లు నమోదు వచ్చాయని చెప్పేసి లక్షలలో దరఖాస్తులు వస్తే వందలలో వచ్చినాయని చెప్పేసి ఈరోజు ప్రజలను పక్క ద్రోవ పట్టించే విధంగా ప్రభుత్వం మీద ఈ బీఆర్ఎస్ పార్టీ కొన్ని విమర్శలకు దారితీస్తా ఉన్నది. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటలను దయచేసి నమ్మకండి. ప్రజా పాలనలో ఆనాడు పెట్టినటువంటి దరఖాస్తులు వాటిని కూడా పునరావృతం సమీక్షించి పరిశీలిస్తా ఉన్నది ప్రభుత్వం. అదేవిధంగా 21వ తారీఖు నుండి 24 వరకు గ్రామ సభల ద్వారాగా మళ్లీ రేషన్ కార్డుల అర్జీలను కూడా తీసుకుంటది. ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇంకొకటి